ఉంటారు ఈ రకంగా ఎండలో బర్రెలు మేపుతున్నావు, అసలు సిగ్గు నీకా? నీ అమ్మమ్మ కొంపనప్పుడు తిరిగి మల్లె పువ్వులు అమ్మేవాడు ఉండట్టుండవు కదంట. నేను మల్లె పూలు అమ్మేవాళ్ళ ఉన్నా. మల్లె పువ్వులు అమ్మే అక్కయ్య మల్లె పువ్వులు అన్నట్టుందరు నీ నువ్వు ఎట్టుండా? ఎవరు నేను రమ్మందా ఎవడు అసలు నిన్న మాట చదువుతావు. ఏం మాట తలకు నూనె పెట్టావు నువ్వు ఎండకి? తలకు నూనె పెట్టావు ఎండకి? తలకు నూనె పెట్టగా కిరసనాలు పెడతారా లేకపోతే ఏం పెడతారా? సరే మరి బర్రె గుడ్లు ఆ రకంగా ఎండలో తీసుకొచ్చి నువ్వు మేపుతున్నావు, మరి బర్రెలకి అవధం పెట్టవా? బరిగొడ్లకి అవధం పెడతారు రే నా కొడుకన్నా. అవధం పెడతారు బరిగొడ్లకి అవధం పెట్టకుండా ఎవరైనా ఉంటారా? ఎవడు పెడతాడు అవధం? కేరళ మొత్తం కేరళ నుంచి వచ్చిన అవధం ఇది. అర్థమైంది నీకు? కేరళ నుంచి నీ మొఖాన్ని చెప్పేది ఇది కేరళ నుంచి వచ్చిన అవధం. చెప్పేది ఎనవా? కేరళ నుంచి నువ్వు మాత్రం నూనె పెట్టుకుని తిరుగు ఎండలో బరిగొడ్లు వదిలేయి. నీ మొఖానికి రాసుకో, నీ మొఖానికి రాసుకో. నీ మొఖానికి కాదు ఇప్పుడు, నీ మొహం బాడకూడదు వచ్చి రాయిపోతే. కేరళ నుంచి వచ్చిందంట అవధం. అవధమా రేపు ఏమన్నా కల్తీ నూనె లేకపోతే దాన్ని వత్స పోసుకొచ్చావు? సరే 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 చెప్పేది ఏమో నువ్వు మాట ఉత్త పోసుకొచ్చినట్టుండ గానీ పోసుకొస్తారు. ఏందయ్యి ఏంది? ఒకసారి రాయి బర్రెలు రా. ఏ బరిగొడ్డు ఒకసారి నీ మొఖానికి వేసి రుద్దుకో. నీ మొఖానికి నీ మొఖానికి ఏ తిక్కలు నాకు బరిగొడ్లు పంచాయతీలో పంచుతున్నారు. ఇది పంచాయతీలో పంచుతున్నారు. అగ్గిలోకి వస్తున్నాయి బర్రెలా? అగ్గిలోకి లేకపోతే ఎట్టుండి తల దిమ్మ తిరుగుదా? అగ్గిలోకి రాక బరిగొడ్డు పొద్దు తలమే కొట్టి బరిగొడ్డు పొద్దు తలమే కొట్టి నువ్వైతే నూనె పూసుకుంటా తలకా? తలలేదా? బర్రెలు తలలేదా? తలకు పోతారా? ఏంది తలకు పోతారా? దానికి మాడు లేదా? ఎప్పుడు రాదా? మాడు నువ్వు పూసుకో. నువ్వు పూసుకో. నేను పూసుకుంటా నైట్ పూసుకో. నేను పూసుకున్నాక నువ్వు ఎందుకు పోతున్నావు? నువ్వు మరి ఉత్త పోసుకొని చేతులెట్టు పూసుకోరు. ఉత్త పోసుకొని చేతులెట్టు పూసుకోరు. చెప్పి ఏంది చెప్పేది? ఇది కేరళ తయారు అవదు. ఒకసారి బర్రెకి తలమే పెట్టి ఒళ్ళు మీద రుద్దామంటే గంట దెబ్బ తగలటానికి బర్రెలకి పాలు ఎక్కువ ఇస్తాయి. పాలు ఎక్కువ ఇస్తాయా? నీ నూనె పోతే పైకి వెళ్ళారు యాదవులు అమ్మిడు. నీ నూనె పోతే పైకి వెళ్ళారు యాదవులు అమ్మిడు కొడుకు. బరిగొడ్డ ఎత్తుకెళ్ళి జైల్లో ఏట్లు చంపుతారుకో వస్తా ఉంటారు యాదవులు. ఎన్ని కాదు ఇప్పుడు కాదు, ఎన్ని కాదు. నువ్వు నూనె పోతావా లేదా బరికి? నువ్వు గుండు చేపిస్తా నీకు చదువుతున్నా. నువ్వు గుండు చేపిస్తా నీకు చదువుతున్నా. నా ఇష్టం. మరి దాని తల దాని భూమి పూయను తలనే రాదా? నేనేమో నీ నూనె అసలు పూయను. ఏ కలుపుకొచ్చావు కేరళ నూనె అంటే ఏదో కేరళ నూనె. కేరళ నూనె నీ ముఖానికి అసలు రుద్దుకో. ముఖం కాదు ఇప్పుడు తలకాయ బాలు పడతా చదువుతున్నా. మర్యాద చెప్పినప్పుడు నేను సిగ్గు లేదు శరం లేదు. నీకొంత సిగ్గా? నీకొంత చెప్పు. ఎవరు యాదవులు అమ్మిడుకో. కేరళ నూనె అంటావు, ఆ నూనె అంటావు, ఈ నూనె అంటావు, బరిగొడ్లు బుయ్యి అంటావు. బరిగొడ్లు బుయ్యాలి నాకు అవసరమా? పూసుకున్నా తలకే? నేను పూసుకుంటే తల ఉందని పూసుకున్నావా? బర్రె నోరు ఉందా చెప్తాది నీకు? ఎండ ఉంది తల పడుతుంది చెప్పిద్దా? చెప్పు. బరిగొడ్డు పూసేది పూసింది మా తెలుసురా, నీకేం తెలుసురా యాదవ? బరిగొడ్లు మేమంటారా? బరిగొడ్లు చంపావు. అరే బరిగొడ్లు కోసం తినేవాడు నువ్వు యాదవ్. అడవిలో పిల్లులు పట్టుకుని నువ్వు డాక్టర్ యాదవ్ మొహోడా? కుక్కలు మేపవాడా? నేను కుక్కలు మేపాడు, నక్కలు తినే రకం. ఎవరు నీకు సిగ్గు లేదు శరం లేదంటారు. ఎన్నిసార్లు చెప్పినా యాదవ్ పో ఇప్పుడు ఏమంటా? నూనె పోతా పోయివా? అన్నాగా చేతులు చెప్పించి పంపించారు నాకు. ఎవడాడు? తలలో పెట్టాలా, మాడు మీద రుద్దాలా, నడుము మీద కొంచెం రుద్దాలి బర్రెలకి. బర్రెగొడ్డు నీ నూనె పెడితే బరికొత్తాయి. బరిగొడ్డు కాదు చెబుతావు. మాడు బగి సత్తారు నీమే కేసు అయిపోతా ఖచ్చితంగా. నేను బరికి పోతాను మర్యాదరా, లేదంటే నన్ను బర్రెలు పోతా. నువ్వు దెబ్బే చెయ్యకూడదు. నేను ఉంది ఏంద్రా అది? నూనె లేకపోతే ఉత్స లేకపోతే ఏమన్నా పూసుకొచ్చావు బరిగొడ్లు? చూడు వచ్చిన నష్టం ఏంది? మొత్తం కాదు వచ్చిన నష్టం ఏంది? పుర్రులో
ఏదో నూనె పోసావు ఆ. ఆ మోడు పుర్రలోకి వెళ్ళిపోయి సంచారాలు అమ్మిడి నువ్వు చేసి నువ్వు తలకు నూనె పోసుకుంటున్నావు మాళ్ళకి వెళ్ళింది నీకా చెప్పు మాల్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళిద్దు నూనె చచ్చిపోతారా అది మామూలు కొబ్బరి నూనె ఇదేంద్రా ఇది ఆవదం బరిల్దే ఇది అవదమా కళ్ళు కానాడు నీకు గుంటకాలు వచ్చినాయా కలిసి నూనె రాదు యాదవులు అమ్మిడి అసలు నా బరి కొట్లు నువ్వు పూజ తెలు వెళ్ళరా అసలు ఆ బరి కొట్టుకు వెళ్ళి రావద్దని చెప్పేగా నేను చెప్పేది నాకు ఇచ్చి పంపించారు నాకు ఇచ్చి పంపించారు అబ్బాయి రైతులు ఉంటారు కదా బరుగొడ్లు మేపేవాళ్ళు బరులకు ఆడవుడు మా దగ్గరికి వస్తానికి ఆడవుడు నువ్వు చెప్పేది రాగు సరే పుయ్యుగా సరే సాయంత్రం కట్టేస్తావుగా సాయంత్రం కట్టేస్తావుగా సాయంత్రం కట్టాక ఇప్పుడు కట్టేస్తా ఏం చేస్తా సరే ఆగు కట్టేస్తా ఏం చేస్తా ఆగు ఏం చేస్తా బరుగొడ్లు మాళ్ళు మొత్తం పుయ్యిపోతు నేను కట్టేస్తావు నువ్వు కట్టేస్తావుగా ఇంటికాడ సరే ఏమనుకున్నావురా నీకు రేపు పొద్దున కల్లా నీ బర్రెలకి చూడు నీ బర్రెలు మొత్తం కాలు దాకా అవదం పొయ్యికి పోతే అప్పుడు అడుగు ఏ కలిసి నువ్వు కలిపి వచ్చి ఏ బరిగొడ్డు సరే ఏమైతే నా మీద కేసు పెట్టు నీ మీద నువ్వు ఉంటేగా ఈ ఊర్లో ఉంటావా అవదం పెడితే ఏమైంది రోగమా ఈ ఊర్లో ఉంటావా ఈడ ఈ 2 బరిగొడ్డు దాంతో ఆ ఊరు చేరతావు ఆ ఊర్లో 2 దాంతో ఇంకొక ఊరు చేరతావు ఇదిరే నీ బతుకు అది కాదు నీ బతుకు ఇది అదో నీ బర్రెలకి ఏమవుతుంది సంపదానికి ఏమైతే నా మీద కేసు పెట్టి చెప్పాను నీకు ఎంతకంటే అవుతారా ఉంటేగా నీ మీద కేసు పెడతానికి ఆగు ఏ ఊరు వెళ్తావు ఏ దేశం తిరుగుతావు ఎటు తిరుగుతావు ఏడు తిరుగుతావు చెక్కలు అమ్మేవాడా ఒకసారి నుంచి మాట్లాడుతున్నప్పుడు అర్థమైందా కేరళ నూనె ఎంత మంచిది తెలుసా నువ్వు రాసుకో నువ్వు రాసుకో కొన్ని బర్రెలు రాపిచ్చాను నువ్వు రాసుకో లేదా బర్రెలు రాసినోడు ఆ దగ్గరికి వెళ్ళు నేను చెప్పేది ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పేది విన్నావా లేదు కేరళ నూనె గురించి నువ్వు ఏ ఊరు గురించి నువ్వు ఏ ఊరు మాట్లాడు ఏ మాట ఇగో చెప్పేది ఇగో బర్రెలకి ఇంత జుట్టు వస్తుంది అర్థమైందా ఎందుకు జడేసుకుంటుందా బర్రె జడేసుకునిద్దా ఎండ దెబ్బ తగలకుండా బర్రె జడేసుకునిద్దా బర్రె జడేసుకుని ఊరేగిద్దా నువ్వు పూసుకుని జడ వచ్చింది ఇక నువ్వు పూసుకుని జడ వచ్చింది చెప్పు పొడుగు జడ వచ్చింది అని చెప్తున్నావా పొడుగులు వచ్చింది జడ కొంచెం జడ వచ్చింది వేసుకొని తిరుగు ఎండ దెబ్బ తగలకుండా నువ్వు వేసుకుని కులుకురే గొట్లు కట్టుకొని ఇందుగో చపాతీలు అమ్మేవాడు నీకు ఉంద చెబుతున్నా మర్యాద ఆగు మాట్లాడు నూనె రాస్తే అంటే పొడుగు జడ వచ్చిందంట అటు పేను కులుకుతాయి అయ్యి నువ్వు కొనుక్కుతులే కానీ ఇదిగో నువ్వు వెళ్ళా మాట్లాడుతున్నా ఇక్కడ నీతో కేరళ నుంచి వచ్చింది నూనె నీతో మాట్లాడేది ఎంత నూనె ఎంత 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 2 రూపాయలు 3 రూపాయలు ₹1,00,000 నూనె ఇది ఇదా ఏదా ఇది నీ మొహానికి ఒక్కసారి పూసావంటే జీవితంలో నూనె అవసరం లేక బరికి అవసరం లేదు పోరా పోరా ఇప్పుడు నేనేం చెప్పంటే వెళ్ళి ఏం చేస్తా నీ బరి కూడా నూనె పూసి రామన్నారు ఎవడింది పంచాయతీలో ఉన్న పెద్దలో పెద్ద రాయి అడికి రాయి జుట్టు పోతాయి సాయంత్రం పోతాడు బోర్డు మొత్తం బర్రెలు లాక్కెళ్తారు చెబుతున్నా ఎవరాడు కేరళ వెళ్తాడు ఏంటి లెక్కెళ్తాడు పరిగొట్టు ఎందుకు కేరళ నువ్వు పోయివా నువ్వు ఏందంట నువ్వు పోయిపోతే మరి డబ్బులు ప్రతి రైతుకు ఒక బాటిల్ వచ్చింది ₹1,00,000 బాటిల్ డబ్బులు ఇవ్వాలా రిటర్న్ మరి పూసుకొని నువ్వు పూసుకొని వాళ్ళు బర్రెలకు పూసానని చెప్పు వెళ్ళి తీసుకో పైకి వస్తావేంది ఇగో నాలుగు కట్ చేత పైకి వచ్చావండి ఈసారి పైకి వచ్చావంటే సార్ చదువుతున్నా నువ్వు ఆ రకంగా ఎండలో మేపత నూనె పెట్టుకున్నట్టు నీ తలకి ఎందుకు పెట్టుకున్నా మాడు బాలు కొడతా నూనె పెట్టావంటే ఈసారి పోరా నీకు ఎందుకు తన్నులు తింటా వృద్ధాగా బాటిల్ పెట్టి తల మీద కొడతా మాట్లాడేవంట ఏంటి కొడతా 70 చదువుతా 70 నూనె కేరళ నుంచి వచ్చిందని చెప్పా నేను ₹1,00,000 నూనె తెచ్చుకో నేను పూయను నీ బరి అయితే నాది పూచి నిన్ను నమ్మను ఆగు నీ బరి ఆగు నీ బర్రికి ఏమైనా అయితే నేను కడతా ఏం కడతా నీ బర్రికి ఏమైనా అయితే ఏం కడతావు నీకేం కావాలి కడతా నేను నువ్వు గాని ఆగు అరే కట్టేవు కానీ పోరా యాదవ్ మొహం నీ ముఖానికి మళ్ళీ అంటే డబ్బులు కడతా అంటే ఏంది నువ్వు కట్టేది ఏం కడతా నీ దగ్గర పోతే నీ దగ్గర ఉంటే లక్ష కాదు లక్ష పైసలు కూడా నీ దిక్కుండా ఏంది సార్ నువ్వు సరే వెళ్ళిపో నువ్వు వెళ్తావుగా రేపు పొద్దుందా బర్రెలు ఉంటాయిగా బరి గొడ్లు ఉండవు మనుషులు ఉంటారు మనుషులు ఉంటారు ఈ బోటల్ ఉంటుంది
సరే సరే ఇగో నీ బర్రెలు మాడు మొత్తం పోయకపోతే సాయంత్రం నైట్ వచ్చి ఆ? తిరుగు ఏంది? తిరిగిరా సరే సాయంత్రం సాయంత్రం కట్టేస్తావుగా కట్టేస్తారు పాకాలు కట్టేస్తావుగా పాకాల కాదు నేను ఎత్తు మీద కట్టేస్తారు సరే ఇక నువ్వు పాకాలు కట్టే దమ్ము ఏయ్! ఏయ్, ఏంది ఏం చెప్పులు తీసుకొడుతున్నా చెప్పు ఎందుకు కొడుతున్నావు నువ్వు ఆగు ఆగు ఉంటా ఫోన్లు రాళ్ళ కొట్టించుకోకుండా వెళ్ళి మర్యాదగా నీకు చెప్తున్నా ఎందుకు రాళ్ళు కొట్టించుకుంటూ లంపిడి కొడతారే ఏ పైకి పోతున్నా పైకి వచ్చి చంపేస్తాను కోపం ఎక్కింది సరే ఆగు, ఇగో ఇగో ఏం తాగేది ఈ బాటిల్ తీసుకెళ్ళు చెప్పేది తీసుకెళ్ళి సాయంత్రం బరిగొడ్లు రాయి ఏ బరిగొడ్డి ఏమైనా అయితే నేను రాయను పలానా అబ్బాయి మీద కేసు పెట్టి రాయను తీసుకెళ్ళి రాయుగా రాయను నేను రాస్తా ఏంది నువ్వు రాసేది నేను రాస్తా ఆగు. నువ్వు రాసేది నీకు భయం అయితే నువ్వు రాసేది నా బరిగొడ్డికి నా బరిగొడ్డికి నువ్వు రాసేది నీ బర్రెలు నువ్వు రాయి నేను రాసేది ఏందిరా? నేను రాయను. నువ్వు రాయిపోతుంది నేను రాయి కట్ట రాయను నేను రాయను సరే ఎవరు అండిస్తే రాస్తావా ఎవడిచ్చిన రాయను ఒకసారి తీసుకోతా డాక్టర్ని తెచ్చుకో నీ మెడకు కట్టుకో డాక్టర్ని తెచ్చి చూపించుకో ప్రతి బర్రి కేరళ నువ్వు రాయని చెప్పేసి వచ్చింది ఎవడాడు రాయమంది ఎవడు ఎత్తుకో ఏ ఇంటికి రాయ తల్లైపోతున్నానే తల్లెప్పొచ్చే జ్వరం చూపించుకుంటారా నువ్వు చేస్తే మేమేనేగా నువ్వు చేస్తే మేమే తల్లెప్పొచ్చే చూపించుకుంటా నీకెత్తుకురా నువ్వు ఎండలోకి వస్తున్నావు ఎండలోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు తలకు నూనె పెట్టుకోవట్లేదు నూనె పెట్టుకుంటావురా నీ నూనె పెట్టలేదా నీ నూనె పెట్టు బర్రికి తల ఉందా లేదా బరిగొడ్లు చంపారు రకాన్ని తల ఉందా లేదా బర్రికి బర్రికి తల్లకు ఏమన్నా మేడం ఉంటుంది తల ఉన్నప్పుడు నువ్వు నూనె పోతాక ఏమైంది రోగం నీకు అవసరం లేదని చెప్పాంగా నీ నూనె మాకు అవసరం లేదని చెప్పాంగా అవసరమా నూనె పోయకుండా ఇల్లు ఏం చేస్తా ఏం చేస్తావు మెడ లేకుండా ఏం చేస్తావు సాయంత్రం బరికా బరికా